హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. కస్టర్డ్తో ఐస్ క్రీమ్ చేసుకుందాము. మనం కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసి పాలేసి కలుపుకోండి. లిక్విడ్ లాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్నాక 1 కప్ షుగర్ తీసుకోండి. 1 కప్ షుగర్ తీసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకోండి. 1/2 లీటర్ పాలను స్టవ్ మీద పెట్టి బాగా మరిగాక చక్కెర వేసేయండి. 1 కప్ షుగర్ వేసేసి షుగర్ అంతా కరిగిపోయాక చూడండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చక్కెర అంతా కరిగిపోయాక ఈ లిక్విడ్ అంతా పోసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఆపొద్దు ఫ్రెండ్స్, కలుపుతూనే ఉండండి. ఆపితే 10 మినిట్స్ కుక్ చేశాక థిక్గా ఫామ్ అవుతుంది. చూడండి, థిక్గా ఫామ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఆపితే గడ్డలు వస్తున్నాయి, కింద మొత్తం పట్టేసింది ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తం. అందుకే కలుపుతూనే ఉండండి. 2 రెమ్మలు కుంకుమ పువ్వు వేసుకోండి. చూడండి, మరుగుతున్నప్పుడే కుంకుమ పువ్వు వేసుకోండి. బాగా వస్తుంది ఫ్లేవర్, మనకి మంచిగా తెలుస్తుంది కుంకుమ పువ్వు ఫ్లేవర్. కలపండి బాగా, మళ్ళీ కలుపుతూనే ఉండండి. ఇప్పుడు మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు 1/2 మిల్క్ మేడ్ తీసుకోవాలి. మిల్క్ మేడ్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, అది తీసుకోండి ఫ్రెండ్స్. మిల్క్ మేడ్ నేనైతే 1/2 తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు కూల్ డౌన్ అయ్యాక ఇదంతా చల్లారిపోయాక మిల్క్ మేడ్ వేసేసి విస్కర్తో కలపండి. 1/2 టీన్ మిల్క్ మేడ్ వేసేసి విస్కర్తో బాగా కలపండి. కలుపుతూ ఉంటుంటే బబుల్స్ ఫామ్ అవుతుంది. చూడండి, బబుల్స్ లాగా ఫామ్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి మీరు బాగా. ఇప్పుడు నేనైతే ఐస్ క్రీమ్ కప్స్లో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ అవైలబుల్ లేకుంటే ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ, ఏ గిన్నెలో కానీ, గ్లాసెస్లో కానీ వేసేసుకోవచ్చు. చూడండి, నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకునేవన్నీ వేసేసాను. పైనంగా వేసేసి వ్యాపర్తో కవర్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం అంతా వ్యాపర్తో కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 డే మొత్తం ఇలా ఫామ్ అవుతుంది. చూడండి, ఐస్ క్రీమ్ ఎంతో టేస్టీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ.